Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. హలో హలో నాన్న. మీరు కాదండి, వస్తారంటే వస్తారని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఏంది మాకు రామాయణం నాకు ఏమైంది నాన్న? కాదు, మీరు నిజం చెప్పండి. మీరు ఆడొస్తారని చెప్పి ₹1,00,000 డబ్బులు వేయించుకొని మీ వల్ల ఎంత సఫర్ అయిపోతుందో తెలుసా మేము. నేను కరెక్టే నాన్న, నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా. సిచ్యువేషన్ కాదండి, మీరు వస్తారా లేదా క్లారిటీ ఇవ్వండి. ఊరు మీరు ఏంటికి ఏమన్నా మీరు ఈడ ఎంత జరుగుతుందో తెలిసిన లాయర్లు వచ్చిరి, పోలీసు వాళ్ళు, ఏదో మీ ఆయన ఫ్రెండ్ ఎవరు అంటారు, తను వాడు వచ్చి ఏంది ఇంటికి రామాయణం చేశాడు. మీరు వస్తారా అని చెప్పండి ఒక మాట. మీరు ఏమైనా డబ్బులకి ఏమైనా బ్లాక్మెయిల్ ఏమని చెప్పండి, ఏమన్నా వస్తారంటే వస్తారని చెప్పి మాకు వస్తారని చెప్పి డబ్బులు కాదు నాన్న, నేను ఇంట్లో నుంచి వచ్చినాక ఎవరెవరో పరిచయాలు అవుతారు కదా, వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా. మీరు కాదో ఇదే అంటే మీకు వద్దా లేక ఒకరుగా మాట్లాడతారు. మీరు ఈసారి మీ గురించి ఫైట్ చేస్తా అంటే ఓ పోలీసు వాళ్ళు మీ ఓ బంధువులు లాయరు మాకు అంటే నేనేమైనా ఎర్రిపప్పనేమన్నా మీకోసం చేస్తా అంటే మళ్ళీ అంత మాట్లాడతాను. నువ్వు ఏమన్నా అవలా నీకేమన్నా ఆంటీ 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 అని చెప్పి బతికి మాట్లాడితే వస్తారా రెండో మాట చెప్పాడంటే మీరు లేదనుకో ఆచి పెట్టించి లెక్క ఎంత ₹1,00,000 ఏమి వాస్తవం డబ్బులు అదేమన్నా వస్తాడని చెప్పలేదు. వదిలే మీకోసం నీకోసం ఎంత ఫైట్ చేస్తాడా. ఓ పోలీసు వాళ్ళు వచ్చిరేవారమ్మా ఇంటి గబ్బు గబ్బు ఆగరు. నేను ఆల్రెడీ ఊరికి వచ్చాను, నీకు కాల్ చేస్తున్నారా? యాడిగా వస్తానమ్మా నువ్వు వస్తా అని చెప్తాను కానీ వచ్చేసానన్నా నేను. ఆంటీ ఆంటీ రెస్పెక్ట్ తో మాట్లాడతాను నువ్వు. నువ్వు చాలా హర్ట్ అయినట్లున్నావు. నువ్వు చెప్పి నువ్వు వస్తానంటావు. నువ్వు చాలా హర్ట్ అయినట్లున్నావు, నాకు అర్థమవుతుంది. బొంగ మీరు ఎట్లా చెప్తుంది ఇంట్లోడా. సరేనా, నీకు రిస్క్ అయితే నేను డ్రాప్ అవుతాను. వచ్చాను ఊరికైతే. ఆడుకొచ్చారంటే మీరు నేను చెప్తానన్నా, నీకు అక్కడ ఒక లెటర్ పంపిస్తాను, అడ్రస్. వచ్చారు అంటే హలో మొన్న చెప్పావు కదా నాన్న లొకేషన్, ఒక ఏరియా, అక్కడికి నాన్న. నీకు ఒకవేళ రిస్క్ అయిపోతే డ్రాప్ అయిపోదాంలే నాన్న. అంటే సరే, మీరు కోపం అంటే నేను కోపంలో నువ్వు డబ్బులు ఇచ్చిండేటివి నన్ను ఎత్తేస్తున్నా నాన్న. సారీ కాదండి, అంటే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అని కోట్లు పెట్టుకుని నువ్వు కేవలం ₹1,00,000కి బాధపడుతున్నావు. కాదు మీరు అంటే నేను వాళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళంతా వచ్చాక హ్యాండిల్ చేశా. కానీ మీరు కొద్దిగా నాకు ఏమో మీరు గుర్తుకొచ్చిరు, అందుకు రాలేదని కొద్ది బాధతో ఎమోషనల్ తో. సరే నాన్న, ఎంతసేపటి కల్లా వచ్చేస్తావు ఇక్కడికి? అంటే ఎంతసేపట్లో ఉంటావు ఇక్కడ? వచ్చేస్తా ఒక ½ అంటే వచ్చేసినారా నిజంగా? నేను వచ్చేసినా నాన్న, అక్కడే అవుతే బాగుండదని ఆటోలో తిరుగుతున్నాను అక్కడ ఇక్కడ. మీరు సరే ఒక ½ తట్టుకోండి. అంటే నేను అక్కడే ఆటోలో తిరుగుతుంటాను. అంటే తిరగద్దండి. అలా కాదు, ఆగితే ఎవరని అడుగుతారని భయంతో. వద్దా అంటే నేను వచ్చేస్తానా, మీరు ఆడ ఫోన్ పెట్టేసే లోపల మీ కాడ ఉంటా. అర్థమైందా? సరేనా, నేను అక్కడే ఉంటాను, రానన్న త్వరగా. మీకు ½ టైం. ఇంకా మీరు వెయిట్ చేసిన రెడీ అవ్వడమా నా లేటు. సరే అంటే ఏం తిడ్డాను అలా అనకండి ప్లీజ్. అంటే అయినా లొకేషన్ ఏంది నాన్న ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ? అంతే అంటే ఎవరు అంటే కనపడకుండా ఉండడానికి అంటే అట్లా. సరే, నాకు భయం అవుతాను, త్వరగా వచ్చేసిందన్న. వచ్చేసంటే ఐ లవ్ యూ అంటే ఫస్ట్ రానన్నా. ఓకే అండి.
ఏమిడా ఏమిడా ఏమిడ బ్యాగ్ పెట్టుకుని యాడికి పోతున్నావు? యాడికి పోలేదు నేను. యాడికి పోనాడు బ్యాగ్ ఎందుకు వేసుకున్నావు? బట్టలు ఇచ్చావా? యాడిచ్చేకి? ఐరన్ నన్ను. ఎవరు ఐరన్? ఇవే బట్టలు. బట్టలు ఇవే బట్టలు. బట్టలు అమ్మా రా ఇంటికి అడుగుతురా. ఏమంత స్పీడ్ నువ్వు? మళ్ళీ ఏంటికో ఇంత దూరం వచ్చి ఎవరికి ఇస్తాను ఐరన్? నువ్వు ఐరన్ ఇంట్లో కాడ లేవా? ఉండే మళ్ళీ ఇంట్లో కాడ ఉంటే ఈడెందుకు వస్తాను? ఇప్పుడు అంత ఏమి నువ్వు ఎందుకు వస్తాను? ఇంటికాడ పోలీసులు ఇంటికాడ లాయర్లు మొత్తం అంతా తిరిగిపోతున్నారు. ఇవి సార్లు అన్నట్లు నువ్వు బ్యాగ్ వేసుకుని యాడికి వెళ్ళిపోదాం అనుకుంటాను. అంత ఏం అంత ఊపి మాట్లాడుతున్నా? మళ్ళీ నేను ఫాలో అయ్యకుంటూ వస్తా. నేను తిక్కనా కొడుకు కాదు. ఇప్పుడు ఏమైందని చెప్పు. ఎందుకు కూర్చున్నావు? ఏమొస్తుంది? బస్సు వస్తుంది? బస్సు వస్తుంది. అదే బస్సు కాదు. మళ్ళీ లారీలు వస్తాయా? కాదు నా ఆటోలు వస్తాయా? ఆడా ఇప్పొస్తాడో ఐరన్ ఇచ్చేకి రారేడు ఎవరు? ఐరన్ ఏడ నుండి ఎరకబోయేకి వస్తారు. గుజ్జరీకేసే వాళ్ళు వస్తారు. గుజ్జరీకేసే వాళ్ళు వస్తారు. నీకు ఏం పని ఉంది అసలు ఈ రోడ్లో ఆగేకి? ఇంటికాడ చెప్పకుండా ఎందుకు వచ్చినావు బ్యాగ్ వేసుకుని? బండి వేసుకుని వస్తాడంటే ఈ రూట్ రమ్మన్నాడు వచ్చాను. ఇస్తాను బట్టలు ఇస్తాను అయిపోతాను. నేను నా దారి పట్టుకొని పోతాను. ఏమి ఈ బట్టలు ఏమన్నా భారీ బట్టల ఏమన్నా అయిపో నువ్వు డీల్ చేసుకుని ఇంత దూరం వచ్చి ఇచ్చేకి? రావాలి ఇంటికాడికే పోయిస్తాం రా. నువ్వు ఏం చేస్తావు? అక్కకి నాకైతుంది ప్రాబ్లం ఇంటికాడ. నీ అంతా నువ్వు బ్యాగ్ వేసుకొని ఎస్కేప్ అయితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఎవడు ఎస్కేప్ అయినాడు. మళ్ళీ ఎట్లా వస్తావు నువ్వు? ఆ నుంచి ఆటో ఎక్కి దిగి ఎట్లా వస్తావు నువ్వు? ఆటో ఎక్కి ఎవడైనా ఐరన్ ఇచ్చేకపోతాడా? ఆడ నుంచి ఇటుకి ఆటో ఎంత తీసుకుంటారు? 150-200 తీసుకుంటారు. బట్టలు ఏవి ఐరన్ది బట్టలు ఏమున్నాయి చూపినా? బట్టలు ఏవి ఐరన్ది బట్టలు ఏమున్నాయి చూపినా? నువ్వు బట్టలు చూపి నేను చూస్తా. నా కూడా ఇస్తే ఐరన్ కి ఎంత బాగా చేస్తాడా? బజార్ ఎవరు బజార్లు? మళ్ళీ నువ్వా బజారుకు పెడతాడేది మేమా? బజార్ వాళ్ళు తెలిసిన వాళ్ళ లేకపోతే మొత్తుకుంటామని వాళ్ళు అదే కలిసి చూసుకుంటూ పోతున్నారు. చూసుకుంటా ఎవరు అమ్మా? ఎవరు అంతగా చూసి ఏమి బట్టలు చించుకొని కొట్టుకోవడం లేదు. అందుకే కోపంలో మర్యాదలు పోతున్నాయి. మర్యాదలు పోతాయి. చేసే పని లేని నువ్వు ఏంటికి వచ్చినావు? ఎవడు ఆడ ఎర్నోడు? ఆ ఎర్నోడు ఎవడు? అయ్యప్ప పేరేంది? అయ్యప్ప ఈశ్వరయ్య నాకు కూడా తెలుసు. ఏం నువ్వు నీకెట్ తెలుసు ఈశ్వరయ్య? అట్లే నాకు కూడా తెలుసు. అంటే ఐరన్ అడిగితే చెప్పినాడు అయ్యప్ప. అడగకుంది చెప్పినాడు అయ్యప్ప మా ఇంటికి తీసుకురండి అని. నువ్వు ఏం బ్రహ్మ కాదు. ఇళ్ళ కాడ మొత్తం అరుచుకుంటాను మర్యాదలు పోతాను. ఇప్పుడు రోడ్డు కూడా ఎక్కలా కాదనా? నేను ఏదో చేస్తావనేది ఇంటికాడ ఐరన్ పెట్టుకొని నువ్వు సైలెంట్ గా రావాల్సిన అవసరం. సైలెంట్ కావాలని అవసరం ఏముంది? నువ్వు సెల్ తెచ్చుకున్నావు. ఎందుకు తెచ్చుకున్నావు? డార్లింగ్ వత్తన ఉండరా నాయన. డార్లింగ్ అంటే నువ్వు ఇప్పుడు చూసినారా? నేను ఆర్డర్లో దిగి చూసిన నేను కొద్ది పని పడింది ఆర్డర్లు. ఏం ఆటోలో దిగద్దు ఆటోలో చూసినా ఎవరు చూసినావు? ఏం ఆటోలు కాదు. ఆటోలో దిగద్దు ఆటోలో చూసినా ఎవరు చూసినావు? ఏం ఆటోలు కాదు. ఆటో గీటో ఏది మాట్లాడతాను? ఆటోలో వస్తాను చార్జీ ఏది మాట్లాడతాను నువ్వు? ఏది మాట్లాడతావు నువ్వు? చూసుకొని బండి ఎక్కుతే ఇంటికి పోదామో. నువ్వు గానగరాలు చేసేది చేయొద్దు. చొప్పు 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 బాయ్ చెప్పు ఆటోలో బే. చెప్పు పోయింది ఆటోలో. నాకు మాడికి చూసుకుంటూ పోతాడే. ఏడి చూస్తుంది పోతాడు. మాడికి చూసుకుంటూ పోతాడే. ఏడి చూస్తుంది పోతాడు. నేను నా బీపీ తెప్పించే ప్రోగ్రాంలు పెట్టుకోకుండా మూసుకొని రా. ఫాలో అవుతాను. ఎవరు చెప్పినానో కూడా ఫోన్ చేసి చెప్పినాను. ఎవరు నేను ఉత్తికేకి వచ్చిన నీకేమైనా అభ్యంతరమా? నమ్మ జీతం ఉత్తికేకి వచ్చిన నమ్మ ఇదే ఇది మధ్య 10 నిమిషాలు తట్టుకో. 5 నిమిషాలు తట్టుకో. ఎవరు బట్టలు ఐరన్ అయిపోయినా? ఐరన్ అయిపోయినా ఐరన్ అయిపోతున్నాను. మాట్లాడతాను. సార్ కూడా వచ్చి మాట్లాడు. చెప్పు సార్ కూడా చెప్పు. సార్ మీకు ఫోన్ చేసినా కదా
ఇంట్లో సైలెంట్ గా ఎవరు చెప్పుకోకుండా సైలెంట్ గా రెడీ అయ్యి అంతా పనిలో ఉన్నారని చెప్పి బ్యాగ్ తగిలించుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. సార్ అసలు ఈ రూట్ లో ఏమొస్తాయి సార్? బస్సులు వస్తాయా లేకపోతే ఏమొస్తాయి? ట్రైన్ వస్తుందా ఈ రూట్ లో? షిప్ వస్తుందా? మీరు కొద్దిగా ఫ్లైట్ వస్తుందా? నువ్వు ఏంది వస్తుంది? ఐరన్ చేపించుకుంది యాది బట్టలు తీరా, ఓపెన్ చేయి, బ్యాగ్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, బ్యాగ్ ఓపెన్ చేయి, బట్టలు ఓపెన్ చేయి. సార్ చేయని సార్. బట్ నువ్వు ఏం ఐరన్ చేయించుకుంటావు? నువ్వు ఏమేం కత్తో ఏమి? సార్ చూడండి, ఐరన్ కదా నువ్వు వచ్చిండేది. సార్ ఏమండి సార్ కవర్లు ఐరేనా? కాదు సార్ ఇది సంతేకేమో జనాలకి. ఇది చూసాను. ఏది బట్టలు ఉన్నాయి? ఏంది బట్టలు? ఏవరా బట్టలు అవి బట్టలు ఏవరా? బట్టలు ఉండదు ఏవరా? ఏ నువ్వు ఎందుకు వచ్చినావో నాకు చెప్పలే, సార్ కన్నా చెప్పు. సార్ పొద్దాంకులు ఎగస్ట్రాలు చేసుకుంటారు సార్. ఎవరు మూడు సార్లు సార్, 3-4 సార్లు సార్ రౌండ్ తిరగడం ఇది. సార్ వాళ్ళు ఏదో పని మీద వచ్చారు. వాళ్ళు ఈసారి ల్యాండ్ ఏమో వచ్చారు. ల్యాండ్ గురించి ఏమో వచ్చింది. రియల్ ఎస్టేట్ వల్ల వాళ్ళు నీకెలా తెలుసు రియల్ ఎస్టేట్ అని? అంటే కాదు సార్, వాళ్ళు మామూలుగా వస్తున్నారేమో సార్. మనకేం మనకి ఎవరు సార్ వాళ్ళు? నీకు టాటా ఎందుకు చెప్తాను? రియల్ ఎస్టేట్ వాళ్ళు నీకు టాటా. సార్ ఎవరు అయినా సార్ అయినా చెప్తుంది. అబ్బాయి ఎవరు చెప్పింది? నాకు చెప్పిందో మీకు? సరే నువ్వు అవన్నీ ఇచ్చిపెట్టు. వాళ్ళు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే రియల్ కీపో ఏమే. నువ్వు ఇప్పుడు ఇది ఎందుకున్నా చెప్పు. ఇక్కడ ఎందుకున్నావు చెప్పరా? బట్టలు ఐరన్ సార్, బట్టలు ఐరన్ సార్. ఐరన్ తప్ప ఇంకేం రాలేదు సార్. ఇంకేమైనా మామూలుగా వాళ్ళ ఐరన్ ఏంటుంటాయి తప్పుల్లో? ఇక్కడ ఏముంటాయి అంటే అతను రమ్మన్నాడు సార్ లొకేషన్. అతను వాడు నువ్వు ఏం చేస్తున్నారు? స్మగ్లింగ్. వాడు నువ్వు ఏం చేస్తున్నారు? స్మగ్లింగ్. స్మగ్లింగ్ మళ్ళీ ఇట్లా చోట ఐరన్ ఏంది? అంటే ఐరన్ సామాన్లు ఎత్తపోతున్నారా సార్? అంత నీచంగా కడ్డీలు కోసుకొని పోతున్నారా సార్? అట్లా కనబడుతున్నాను లేదా దారి దోపిడీలు చేస్తారా? అమాయకును కదా సార్ నేను. నువ్వు అమ్మాయి కూడా అంత దూరం నుంచి ఇటుకి ఎట్లా వచ్చినావు ఆటోలో? అది చెప్పు నాకే. నువ్వు ఏంది రూల్స్? సార్ మీ ముందర మీరు ఫోన్ చే. ఈశ్వర్ అంట సార్. ఎవరు వచ్చి ఫోన్ చేయి ఈశ్వర్కి. సార్ కూడా బట్టలు ఇస్తారు, జతలు ఇచ్చి. వద్దులేదు సార్ మాకే. రమ్మన్నాడు కదరా మరి నిన్ను. సార్ రమ్మన్నారు కానీ ఫోన్ చేయి. నంబర్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ సార్ నా ఫోన్ పని చేయలేదు సార్. నంబర్ చెప్పు. అంటే నంబర్ చెప్పరా? నంబర్ చెప్పు. స్విచ్ ఆఫ్ తెలుసు సార్ నాకు. ఏంది స్విచ్ ఆఫ్ తెలుదు? స్విచ్ ఆఫ్. నీ స్విచ్ ఆఫ్ వాళ్ళు స్విచ్ ఆఫ్? నా చెప్పు స్విచ్ ఆఫ్. నీ స్విచ్ ఆఫ్. ఎందుకు ఎక్కడ ఉన్నావు సార్? ఇదే స్విచ్ ఆఫ్ కాదు. చుచ్చు పోసుకుంటావు నువ్వు. రొంజు చెప్పుంటే చుచ్చు పోసుకుంటావు నువ్వు. రొంజు చెప్పుంటే నువ్వు. ఫోన్ చూస్తాను స్విచ్ ఆఫ్. అది చూపి తీరా. తీ స్విచ్ ఆఫ్ అయింది కదా. తీ నీ చాలా ఇల్లు ఇడిచిపెట్టి వస్తావు ఇంటికాడ అన్ని జరుగుతా అంటే. ఫోన్ సార్ మీ ఫోన్ సార్కి బిజీ దండికి వస్తాంటేలే. సార్కి బిజీ దండికి వస్తాంటేలే. పెట్టుకో నువ్వు. ఆన్ అయింది గీనైంది స్విచ్ ఆఫ్ అయింది. ఏ నంబర్? ఎవరు? డిలీట్ అయింది సార్. ఏం డిలీట్ అయింది? నంబర్ డిలీట్ అయిందా? ఏ బజార్ దానా? ఏ బజార్ దానా? ప్రతిసారి దీనింటి ఏమిట్రా? చిల్లర్తానా? చొప్పు తీసుకోగొట్టావు లేక చిల్లరది. అది ఏంది? టాటాలు చెప్పుకుంటే ముద్దులు పెట్టుకోండి. సార్ ఎవరు సార్ వాళ్ళు? సార్ ఎవరు వాళ్ళు? అంటే ఎవరు? రియల్ ఎస్టేట్ లా లేదా ఏమైనా రియల్ గా ఏమైనా వ్యాపారం పెట్టారా? రియల్ గా ఏమైనా వ్యాపారం పెట్టారా? నీకెందుకు రియాక్షన్? అంటే కాదు చెప్తాను. నువ్వు నన్ను ఎందుకు ఆపేకి వచ్చినావు? ఫోన్ చే ఫస్ట్. మహిళ ముందర ఇట్లా మీరు రాలేస్తాంటే మీరు ఏం సార్ మీరు చూసుకుంటున్నారు? ఆడపడుచు మీద రాలేసి చెప్పులేసి ముందు మాట్లాడతాను. నీకేమన్నా ఆడపడిచా నీ పడిచా? ఆడపడిచా నీ పడిచా? ఏంది నువ్వు మళ్ళా ఏం సార్ వాళ్ళు ఎవరు? మహిళని హింసిస్తా అంటే మీరు హింసించినాను సార్ నేను. చెప్పు టాటాలు చెప్పుకుంటా. అదే ముద్దులు పెడుతుంది రా. బాయ్ చెప్తుంది. ఎవరన్నారు వెనకాల? ఎవరు లేరు. మీకు పెడతాను సార్ లింక్. బండి ఎక్కించుకొని స్టేషన్ తీసుకోండి సార్. నువ్వు సార్ లింక్ పెడతావా? సార్ కాదు సార్. నీకేమైనా టచ్ ఉందనే? సార్ ఆడ అట్లండే కదా సార్. సార్ నేను నువ్వు మరి ఎవరు? ఎవరో సార్ నాకు తెలియదు సార్. నీకు తెలుసా? నాకు తెలిసినా
నిజంగా సార్ గంగరాజ్ పెళ్ళమా సార్ అది సార్ నాకు డౌట్ వస్తుంది. నువ్వు దాని ఏమైనా వస్తానిందే, నువ్వేమైనా రాసుకున్నావా? ఇక్కడ ఎవరు లేని అమ్మ place లోకి సత్య ఎందుకురా? అక్క. ఏ బొంగులో ఆటో పెట్టుకుని ఎందుకు తిరుగుతుంది ఈడీడ? కానీ నాకు తెలియదు సార్ ఒకటి ఆపన ఆమె కాదు సార్ ఆమె ఎవరో సార్ ఆమె నాకు తెలియదు నేను నాకు తెలియదు సార్ ఆ? నాకు తెలియదు ఎవరో సార్ అమ్మ నీకు నిజంగా తెలుదా? నిజంగా తెలియదు ఆను ఏంది ఆను ఆను సార్ మందు కొట్టాడు సార్ సార్ అన్ని నిలబట్టి నేర్పిస్తా చూడండి సార్ అమ్మా, smell సార్కి వస్తుంది కదరా? నువ్వు స్మెల్ చూపిస్తున్నావు, ముద్దు పెడతావు. సార్ అట్లా ఏం సార్ ఏది నువ్వు చేస్తానే పనులు? సార్ నేను సార్ అనవసరంగా నీవు లేని కదా సార్ మీకంటే ఎక్కువైపోతాను సార్ ఇలా రూపాయి లేదు, ఏం చేస్తాను వీడ? ఐరన్ ఎట్లా వేయించుకుంటావు? ఈ నుంచి ఇంటికి ఎట్లా వస్తావు మళ్ళా? మళ్ళా ఈ ఫిట్టింగ్ ఏంది నువ్వు ఎట్లా చేద్దామని చెప్పరా? సార్ చెప్పు. నేను పైన చేయలేదు కనపడతాను. సార్ సార్ ఉంగరం నా ఉంగరం ఎత్తుకొచ్చినాడు. ఉంగరం నా ఉంగరం ఎత్తుకొచ్చినాడు. సార్ మా అమ్మ చక్కని నాది కాదు సార్ అది నీది- ఇప్పుడు ఇందా రే, రే, పెట్టాడు రే, సార్. రే, ఇందాక? గుట్ల పోవడం ఇందా జోరం పెట్టినాడు సార్ ఎవరు? సార్ నేను చేసుకొని రాలేదు సార్ అది సార్ ఇద్దండి సార్. అచ్చు ఇది నా ఉంగరమే. ఈ సార్. ఉంగరం కొట్టేసుకొని వచ్చినాడు. ఓ ఆడికి అమ్మో వెళ్ళిపోతాడు. ఇంత మామూలు అనుకోలేదు సార్ పద, పద. సార్ వెళ్ళిపోయారా? ఈ ఊరిని ఇంకా పద. ఇరికిస్తాను సార్ ఎవరు? నన్ను. నాకే మధ్య పని. ఏ కొట్టమన్నాడు? సార్ నువ్వు ఇరికిస్తాను ఎవరు సార్ ఇరికిచ్చేది? నువ్వు ఇరికిస్తాను ఏయ్, ఏ నువ్వు ఏం నువ్వు ఎగస్ట్రాల్కి నా చేస్తావు అనుకో. నువ్వు నరికేస్తానని వాళ్ళ గుట్టలు మరి. రుద్దాను మరి, సార్ ఏం చెక్ చేస్తాను? చేయండి. పొద్దున్న 2 ఉంగరాలు పోయినాయి సార్. చెక్ చేయండి సార్ ఏమన్నా ఉంటే. ఇంకో ఒకటి దొరికింది ఆల్రెడీ. చూడండి సార్, మీరే చెక్ చేయండి సార్. 2 ఉంగరాలు పోయినాయి చూడండి సార్. తీసే వాడే తీసే సార్, తీసే సార్. వాడే తీసే. సార్ సార్ ఏడలేదు సార్ ఇందా పట్టుకొని చేస్తాడు సార్ ఇందా ఇట్లా పట్టుకున్నప్పుడు ఏం ఏటో? చేస్తాడు సార్ ఏయ్, సార్ జోలికి సార్ జోలికి వేస్తాను ఏంది? సార్ నిజంగా. సార్ చెప్తాను కొడితే కొట్టిస్తున్నాడు సార్ బలవంతంగా మా సార్ ఎక్కడో చెప్పు. సార్ ఉంగరాలు కొట్టేసినాడని కేసు ఫైల్ ఎవరో చేసి చెప్పు. లోపలికి పిలిచమని సార్. పోయమ్మో చెప్పరా? సార్ నాది కాదు సార్ అవే మరి ఎవరివి? నీవైతే అడగరు, నీవు కావదు కాబట్టి అడుగుతారు. నీవైతే అడగరు, నీవు కావదు కాబట్టి అడుగుతారు. నీ జోబులు ఎందుకు ఉన్నాయి? సార్ ఇందాక పట్టుకున్నాడు ఏం డాడీ, కట్టారు? నేనా? ఊరినే కేసు అని. ఎవరు కొని ఏ, చెప్తాను? కొత్త మాట్లాడుతూ ఏంటి చెప్పరా? నీకు ఇట్లా పట్టుకుంటానే అత్తా సార్ అత్తా వేస్తాడు ఎవరు వేస్తారు? ఏది అత్తా సార్ వాళ్ళు అత్తా సార్ వాళ్ళు 3 ఉంగరాలు వీటితోనే ఉన్నాయి. ఏయ్! నువ్వు ఇంట్లో బంగారు ఎత్తుకొని వచ్చి నువ్వు ఈడు ఎవరి కోసం వచ్చినావు? నువ్వు కూడా వచ్చినా నువ్వు సార్ అవసరం గంగరాజ్ పెళ్ళంకి ఇస్తున్నావా? గంగరాజ్ పెళ్ళంకి ఇస్తున్నావా? ఎవరు వదిలేసేలా? ఏడికి వదిలేసేయాలి నిన్నే? దేనికి అసలు ఇక్కడ బంగారం దొంగతనం చేసిన దానికి వదిలేలా? అది కాదురా, రే, రే, రే. సార్ ఇస్త్రీ దుప్పల్లో చేస్తారా నీకు? రాలేదు సార్ సార్ ఆటో వచ్చింది, ఆటోని పట్టుకుంటే మనకి వెళ్ళిపోతుంది. సార్, ఇక్కడ, ఇక్కడ. సార్, సార్. ఏయ్! వద్దురా, ఆటో సార్. ఎక్కి- ఆటో ఎక్కమని పిలుస్తాను. వద్దురా, సార్. బంగారు పిలుస్తాను. వద్దా? మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, రే, 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 రే. వెళ్ళిపో బంగారు. ఏయ్. వెళ్ళిపో బంగారు. ఏయ్. వెళ్ళిపో. వాళ్ళ వస్తా, వెళ్ళిపో. వెళ్ళిపో. వాళ్ళ నాన్న వెళ్ళిపో, నాన్న. చూడండి సార్, వెళ్ళిపో మళ్ళా వస్తా నేను. రా 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 అన్ని చూసినాం. రా 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 దా. ఏయ్! ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఎంతసేపు చూస్తావు రా? సార్ నేను పోయి పట్టుకొస్తా. ఏయ్. ఏయ్! ఏయ్. వద్దు సార్. బండి బీగల్. ఏయ్, సార్. చాలు. సార్ వద్దు సార్ ఎవరా? వద్దు సార్ పోతాను సార్ సార్ నాకు తెలిసి అదే గంగరాజ్ పని. ఏయ్, రే, రే, రే. ఆటోని మెత్తి పంపించేసినావు. స్టేషన్ సార్ పదాలు మన వచ్చాక బండ్లో నేను వదులుతా. సార్ పెట్టుకో, మా బండ్లో పెట్టుకోసాం సార్. సార్ వద్దు సార్ మీ వద్దుకోండి సార్ బండి ఏయ్ ఏ గుండోడు మాట సార్ బండి ఏయ్ ఏ గుండోడు మాట అని పట్టుకొని వస్తాము సార్. బండి తీయండి సార్, ఇట్లా పోదాం. డాడీ ఆట ఎంతసేపు పోదు? ఏయ్ నీకు దానికి ఈరోజు ఉడక. ఏయ్ ముందే పోయి చెప్పాలని చూస్తాడు. పండి సార్. ఏయ్